మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా చంద్రయాన్పల్లి సమీపంలో చిరుత మృతి కలకలం రేపింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత చనిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. అటవీ ప్రాంతం రహదారి దాటుతుండగా వేగంగా వచ్చిన వాహనం ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. చిరుత మృతికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ఫోన్ లైన్లో అందిస్తారు. ధనుంజయ్, చెప్పండి. ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి ఉంటుంది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిరుత మృతిపై వివరాలేంటి? సంతోషి, గుడ్ ఈవినింగ్. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి జిల్లా చంద్రయాన్పల్లి అటవీ ప్రాంత శివార్లో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న గుర్తు తెలియని వాహనం చిరుతపులిని ఢీకొన్న సంఘటనలో అక్కడికక్కడే చిరుతపులి మృతి చెందింది. అటవీ ప్రాంతం కాబట్టి తరచూ అప్పుడప్పుడు ఆ చంద్రయాన్పల్లి అటవీ శివారు ప్రాంతంలో రెగ్యులర్ గా చిరుతపులు ఉంటాయని చెప్పేసి అక్కడ స్థానిక ఫారెస్ట్ అధికారులు సైతం చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే దాహం తీర్చుకోవడానికి వచ్చిందో రోడ్డుపైకి వచ్చిందో తెలియదు, కానీ రోడ్డుపై వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ఎదురుగా నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న గుర్తు తెలియని వాహనం స్పీడ్ లో ఢీకొనడంతో అక్కడికక్కడే కొట్టుకుంటూ అక్కడ మృతి చెందిన సంఘటన ఇప్పుడు చూస్తున్నాం. ఎందుకంటే దీనిపై అటు ఇప్పటికే అధికారులు సైతం ఫారెస్ట్ అధికారులు సమగ్ర విచారణ సైతం చేస్తున్నారు. అసలు వాస్తవంగా ఎట్లా జరిగింది, అటవీ ప్రాంతం నుంచి చిరుతపులి ఎలా వచ్చింది అనే అంశంపై పూర్తి స్థాయిలో సమాచారం సేకరిస్తున్నారు. ఎందుకంటే ఈ అటవీ ప్రాంతంలో తరచుగా అనేక వన్యప్రాణులు సైతం దారులను తీర్చుకోవడానికి రోడ్డుపై వస్తుంటాయి. రోడ్డుపై వస్తున్న క్రమంలో ఈ రోజు చిరుతపులి ఏకంగా అడ్డమవడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పొచ్చు. దీనిపై ఇప్పటికే అటు ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలాన్ని చేరుకొని మనకు దీనిపై సమగ్ర విచారణ సైతం జరుపుతున్నారు. అయితే సోషల్ మీడియాలో దీన్ని పూర్తిగా వైరల్ అవుతుంది. ఎందుకంటే అక్కడ నుంచే వెళ్తున్న ఈ ఒక వాహనంలో మనకు సంబంధించిన వ్యక్తులు వెళ్తున్నారు కాబట్టి ఇమీడియట్లీ మనకు బీఆర్కే న్యూస్ కు సమాచారం అందించడంతో ఈ విషయం వాస్తవంగా వెలుగులోకి వచ్చింది. చంద్రయాన్పల్లి అటవీ ప్రాంతం అనేది ఎప్పుడు దట్టమైన అడవుల్లో ఉంటాయి. ఆ అడవి ప్రాంతంలోనే అనేక వన్యప్రాణులు సైతం ఉంటాయి. తరచూ వన్యప్రాణులు ఎప్పుడు ఈ సంఘటన సైతం చోటు చేసుకుంటాయి. చిరుత సంచారంతో అనేక ప్రాంతాల నుంచి అక్కడ వస్తున్న ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్న సంఘటన సైతం తరచూ చూస్తుంటాం. ఈ క్రమంలోనే చిరుతపులి ఏకంగా రోడ్డుపై పడడంతో ఈ వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే చిరుత మృతి చెందిన సంఘటనపై సమగ్రంగా ఇటు ఫారెస్ట్ అధికారులు సైతం విచారణ సైతం చేపడుతున్నారు. సంతోషిని. రైట్ ధనుంజయ్, థ్యాంక్ యూ.